నమస్తే రెబల్ స్టార్ గారు. ఎవడ్రా నువ్వు? నేనండి ట్రోలర్ని. ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా ట్రోల్స్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఎందుకు వచ్చావురా? రాజాసాబు టీజర్ చూశానండి, నాకు నచ్చలేదండి బాబు. రేయ్ దొంగ నాయాల, టీజర్ అంతా బాగుంటే నచ్చలేదంటావా? నిన్ను నిన్ను అవునండి, అదేదో ఇంగ్లీష్ మూవీ హారీ పాటర్ లా ఉంది. అదేం టీజర్ అండి బాబు? రేయ్ రేయ్ ఎక్కువ మాట్లాడితే నా యాల్ది నా జానకి కత్తికి బలైపోతావురా. అబ్బా, ఆ కత్తి పక్కనట్టండి, మాకు అలా అనిపించింది చెప్పానండి. ఆ మాత్రానికి కోప్పడిపోతారా? అసలు ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఎంత ముద్దుగా ఉన్నాడ్రా. ఒక్కొక్క కామెడీ పంచి డైలాగ్ తో కడుపుబ్బ నవ్వించాడు కదరా. అదేం కామెడీ అండి బాబు, ప్రభాస్ సినిమాలో లేదు. ఒక చంద్రముఖి దయ్యాల కోట సినిమా టీజర్ లా ఉంది. గాడిద గుడ్డేం కాదు, నీలాంటి చెత్తనాయాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తే అక్కడ చూసే ప్రేక్షకుడు పిచ్చోడు కాదురా. ఒక్కొక్కడు టీజర్ ని 50 సార్లు పైనే చూసారా. ఏముందండి చూస్తానికే, అంతా గ్రాఫిక్స్ అయితేను టీజర్ లో ప్రభాస్ అన్నట్లు అంతంత మాత్రమే ఉందండి. మీరు డబ్బులు సంపాదించడం కోసం నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారా సన్నాసులారా. అక్కడ ఉంది ప్రభాస్ రా, ఆ కటౌట్ కి తిరుగులేదురా. అయినా ప్రభాస్ అంటే బాహుబలి అంత పవర్ఫుల్ గా ఉండాలండి. మరి దెయ్యానికి భయపడటం ఏంటండి? ఇది ఏంటది, తాత వైరు కొరికేశాడు అని ఎందుకండి ఆ భయం? సినిమాని సినిమాలా చూడటం చేతగాని సవట సన్నాసి. ప్రతి సినిమా బాహుబలిలా ఉంటే ఇంకా వాడు నటుడు ఎందుకు అవుతాడ్రా? అన్ని రకాల ఎమోషన్లు పండించగలిగినోడే నటుడురా. అయినా టీజర్ చూసి ప్రభాస్ ని తక్కువ చేసి రాస్తున్నావా? సినిమాలో దుమ్ము లేచిపోతుందిరా. ఏమో అండి, మీరేదో మీ అబ్బాయి అని చెప్తున్నారు కానీ నాకైతే సినిమా మీద నమ్మకం లేదండి. ఇంకోసారి సినిమా రిలీజ్ అవ్వకుండా ఇలా టీజర్లు చూసి పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తే నా యాల్ది ఒక్కొక్కని నరికి ఉప్పు పాత్రేస్తారా? అయ్య బాబోయ్, భయపెట్టకండి రాజు గారు, మాకు అనిపించింది చెప్పామండి. ఇవన్నీ కావాలని చేసే కుట్రలని నాకు బాగా తెలుసురా. మీలాంటి వాళ్ళను చీల్చి చెండాడడానికి మా రెబల్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా. ఏముందండి మీ ఫ్యాన్స్ గొప్పతనం? అందరి హీరోల ఫ్యాన్స్ ఒక లెక్క, మా రెబల్ ఫ్యాన్స్ మరో లెక్కరా. తేడా వస్తే నా యాల్ది ఒక్కొక్కడికి చెక్కేస్తారా. అంత తోపులా అండి వాళ్ళు? నిజమైన సినీ అభిమానులంటే వాళ్ళేరా. నీకేం తెలుసురా మా రెబల్ ఫ్యాన్స్ గొప్పతనం? లఫూటు నాయాల. అయ్య బాబోయ్, అలా తిట్టేస్తున్నారేంటండి బాబు? మా వాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రకంరా. బాహుబలి లాంటి రికార్డులు ఉన్నా కూడా పొగరు నెత్తిన పెట్టుకోకుండా, ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసిపోయే మంచి మనసున్న మహారాజురా మా ప్రభాసు. ప్రభాస్ మంచోడేనండి, కాదని ఎవరన్నారు? నేను టీజర్ గురించి చెప్తున్నా. మా వాడు మంచోడు కాబట్టి మీలాంటి వాళ్ళు ఉన్నవి లేనివి రాసి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారా. మా వాడే కనుక అభిమానులకు ఒక పిలిపిచ్చాడంటే నీలాంటి వాళ్ళందరి నోళ్ళు మూత పడతారా. అదేంటండి అలా అంటారు? మా అభిప్రాయం ఏం చెప్పుకుంటాం, మాకు ఆ స్వేచ్ఛ ఉంది. లుచ్చారాయాల, స్వేచ్ఛ పేరుతో మీరు చేసే దరిద్ర పనులు నాకు తెలుసురా డోంగ్రే. ఈ అబ్బా డబ్బా రేకుల సుబ్బా ఎవరు ఇలా ట్రోల్స్ చేస్తున్నారో, మీరంతా ఎవరో నాకు బాగా తెలుసురా. ఏంటండి అంత ఆవేశపడుతున్నారు? నాకు భయం వేస్తుంది. భయం కాదురా, ఒక్కొక్కడికి ఉచ్చపడుతుంది మాతో మా ఫ్యాన్స్ తో పెట్టుకుంటే. మర్యాదగా ఇక్కడి నుంచి దబ్బే, లేకపోతే ఈ రోజు నా జానకి కత్తి ఎరుపు రంగుతో రక్తాభిషేకం చేసుకుంటుంది. పుచ్చు మొహం సచ్చునాయాల. రేయ్ ఆగురా, ఆగు రేయ్.